ప్రతి అక్షరం ప్రజల పక్షం. HR9 న్యూస్ టీవీకి స్వాగతం, సుస్వాగతం. కడప జిల్లా పౌరమామిళ్ళ మండలం DRDA వెలుగు ఆఫీస్లో ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ సాంఘిక సేవా సంస్థ MP SSS కడప వారి ఆధ్వర్యంలో మహిళా సాధికారత కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వారు మాట్లాడుతూ గ్రామీణ మహిళలను సాంఘిక, ఆర్థిక, రాజకీయ, సామాజిక, విద్య, వైద్య రంగాల్లో బలోపేతం చేయు నిమిత్తం వివిధ శిక్షణల ద్వారా ప్రభుత్వ పథకాలు మరియు హక్కుల గురించి సంపూర్ణ అవగాహన కల్పించి వ్యక్తిగత ఎదుగుదలకు మరియు సమాజ మార్పు కొరకు మహిళలకు అవగాహన సామర్థ్యాన్ని పెంపొందించడం కోసం ఈ సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ముఖ్యంగా సమాజంలో సగభాగమైన మహిళలు నాటి నుండి నేటి వరకు వివిధ రూపాలలో తరతరాలకు అనగద్రొక్కబడుతున్నారు. ఆచారాలు, సంప్రదాయాలంటూ లింగ వివక్షతలతో మహిళలను సమాజం అనగదొక్కుతోంది. ఈ సామాజిక దురాచరణలు రూపుమాపి మహిళలను అన్ని రంగాల్లో అభివృద్ధి చేయు నిమిత్తం ఎందరో సంఘకర్తలు అనాదిగా పోరాటాలు జరుపుతున్నారు. కానీ నాగరిక అభివృద్ధి మార్పు అను ముసుగులతో మహిళలపై అరాచకాలు జరుగుతూనే ఉన్నాయని వారన్నారు. ఈ పరిస్థితిలో మార్పు కొరకు సమాజ నిర్మాణాన్ని స్థాపనకు వ్యక్తిగతంగా, సంస్థాగతంగా మనవంతు కృషి చేద్దామని నవశకరానికి నాంది పలుకుతూ మహిళలంతా అన్ని రంగాల్లో అభివృద్ధి చెంది తమ విలువలను, అవకాశాలను పెంపొందించుకుంటూ తమ జీవన ప్రమాణాలను పెంచుకునే నిమిత్తము కడప మేత్రసన MPSSA సంస్థ మహిళా సాధికారత ప్రాజెక్టును అమలు చేస్తోందన్నారు. ఈ కార్యక్రమంలో వెలుగు APM ఆంజనేయులు, TCDS ప్రాజెక్ట్ సూపర్వైజర్ P రత్నకుమారి, PRO ఆఫీసర్ Y జైపాల్, జగ్గన్న, సచివాలయం మహిళా పోలీస్ K నాగలక్ష్మి, మనబిడ్డ ప్రోగ్రాం K మాణిక్యమ్మ మరియు కార్యకర్త పారిస్ మొబైల్ జర్స్ N బాలశౌరి, P జాకోబ్, L మరియన్న తదితరులు పాల్గొన్నారు. రీసెంట్గా లాస్ట్ మూమెంట్ ఉన్నప్పుడు దిశ యాప్ ఉండేది. మనకి ఏదైనా ప్రాబ్లమ్ ఉంటే ఆ యాప్కి మనం కాల్ చేసేవాళ్ళము. అట్లీస్ట్ ఏదైనా ప్రాబ్లమ్స్ ఉంటే స్పందన వచ్చేది అనమాట. అంటే ఇప్పుడు సచివాలయంలో కూడా ప్రతి సచివాలయంలో ఒక మహిళా పోలీసు ఉంటారు. వాళ్ళకి వచ్చి ఇన్ఫామ్ చేసినా చెప్పొచ్చు అనమాట. మీకు తీసుకెళ్ళడం కానీ లేకపోతే ఆ వన్ స్టాప్ సెంటర్ ఇలా ఉంటాయన్నమాట. వాళ్ళకి ఇన్ఫామ్ చేసి కౌన్సిలింగ్ ఇవ్వడం ద్వారా కూడా మీ ప్రాబ్లమ్ సాల్వ్ చేయొచ్చు. అవన్నీ కాన్ఫిడెన్షియల్గానే ఉంటాయి. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే మన నిత్యం మనం చూస్తూనే ఉంటాము. మనం జాబ్ చేసేటట్టు కూడా ఉమెన్స్ హెరాస్మెంట్ వెళ్తూనే ఉంటారు. కానీ అలాంటి వాటి కోసం ఏంటంటే మనం ఒక కమిటీస్ ఏర్పాటు చేసుకోవడం ఇంపార్టెంట్. దానివల్ల మన ప్రాబ్లమ్స్ మనమే సాల్వ్ చేసుకోవచ్చు. ఇంకోటి ఏంటంటే చైల్డ్ మ్యారేజ్ బాల్య వివాహం జరగడం వల్ల చాలా అనర్థాలు జరుగుతూ ఉన్నాయి. ఎందుకంటే వాళ్ళకి చిన్న ఏజ్లో మ్యారేజ్ చేయడం వల్ల ఇప్పటిది కాదు, కాబట్టి 22 సంవత్సరాలు అంటే కనీసం 90 సంవత్సరాల నుంచి సొసైటీ పనిచేస్తాం. తర్వాత అన్ని విధాలుగా విద్య, వైద్య, ఆరోగ్యము, సామాజికంగా, ఆర్థికంగా అన్ని విధాలుగా మరి అదే కాకుండా మూఢనమ్మకాలు అనే విషయాలను కూడా మనము చేయించుకొని ముందుకు పోవాలని చాలా చక్కగా ఇటువంటి అవకాశాలు ఉపయోగించుకొని మరి ప్రభుత్వ సంస్థలే కాదు, NGOలు, ప్రభుత్వము అందరం కలిసి మహిళల కోసం, గ్రామాభివృద్ధి కోసం పాటుపడి మనందరం ఏకతాటిగా అన్ని పనులు చేసుకుంటే అందరం బాగుపడతామని చాలా చక్కగా చెప్పినటువంటి మన ఏకం సాధ్యానికి సమస్య మా సంస్థ ఈ స్థాయికి వచ్చిందంటే ఫస్ట్ స్వచ్ఛంద సంస్థలు ఇలాంటి సంస్థలే ఉంటుంది. ఫస్ట్ మేము 2022లో మేము ఈ వెలుగు ప్రాజెక్టు మొదలుపెట్టినప్పుడు మాకు ఆదర్శంగా ఉండి పల్లెలకు కొన్ని స్వచ్ఛంద సంస్థలు ప్రయత్నించారు. ఫస్ట్ మీరు వాళ్ళని వేయగలమండి, ఎట్లా వాళ్ళు ప్రజలతో మహిళలతో ఇంట్రాక్ట్ చేస్తున్నారు, మీరు ఆ విధంగా కావాలని చెప్పి మాకు గుర్తించారు. అందులో ఈ MPSS అనే సంస్థ కూడా చాలా మంచి పురాతనమైన సంస్థ, చాలా మంచి పేరుంది. నేను ఆ అన్నతో మాట్లాడుతున్నాను కానీ
పాల్గొంటున్నారంటే చాలా సంతోషము. మీరందరూ కూడా రిసోర్స్ పర్సన్స్. ఈ మెసేజ్ వచ్చేసి ఫీల్డ్కి వెళ్ళడానికి మనం అందరం కూడా రిసోర్స్ పర్సన్స్. దయచేసి ఇలాంటి సమస్యల్లో పనిచేయడం అంటే చాలా అదృష్టం. మేమందరం కూడా పనిచేస్తున్నట్టు పద్ధతి వస్తున్నారు. మీరు వాలంటీర్గా ఇలాంటి కార్యక్రమాల్లో పాల్గొంటున్నారంటే చాలా సంతోషము. ఈ స్వచ్ఛంద సమస్యలు అనేవి ముందు ఉద్యోగస్తులు గవర్నమెంట్ టైం కూడా అందులో ఈ సమస్య వచ్చేసి చాలా మంచి పేరున్నటువంటి సమస్య. ముఖ్యంగా మనం ఇలాంటి సమస్యలో చాలా విషయాలు అసలు మీగా చేయలేనటువంటి కార్యక్రమాలన్నీ కూడా చేస్తున్నారు. ముఖ్యంగా మహిళలు ఆర్థిక, సామాజిక, సాంఘిక, విద్య, వైద్యం, బ్యాంకులతో మంచి సంబంధాలు పెట్టుకోవడం, తర్వాత వచ్చేసి నాయకత్వ లక్షణాలను పెంపొందించడం. నాయకత్వ లక్షణాలు అనేది చాలా అవసరం. మరి లీడర్ అనే వాళ్ళు బాగుంటే ఇంట్లో ఏర్పాటు చేయడం జరిగింది. ఇదైతే ఎంపవర్మెంట్, ఉమెన్ ఎంపవర్మెంట్లోనే మేము కూడా వర్క్ చేస్తున్నాము. ఇటువంటి మంచి కార్యక్రమానికి ఎన్పిఎస్ఎస్ ద్వారా మమ్మల్ని కూడా ఆహ్వానించినందుకు థ్యాంక్ యూ సార్. ముఖ్యంగా ఉమెన్ ఎంపవర్మెంట్ అంటే ఏంటి? మహిళా సాధికారత అంటారు తెలుగులో. ఈ మహిళా సాధికారత అంటే ఇంతవరకు కూడా మనకు డయాస్ పైన ఉన్న పెద్దలందరూ కూడా గురించి చెప్పి ఉంటారు. ముఖ్యంగా మహిళా సాధికారత అంటే చదువు, అక్షరాస్యత, విద్య, పోషణ మరియు సామాజికంగా మహిళలు ఏ విధంగా ఉండాలి, ఈ అంశాలపైన ముఖ్యంగా మనల్ని ముందుకు తీసుకెళ్లాలనే ఈ యొక్క సొసైటీ ముఖ్య ఉద్దేశము. మన వెనక ఇంతమంది కూడా ఉండి ఇంత ప్రోత్సాహకంగా మహిళలందరికీ. అందరికీ నమస్కారం అండి. నా పేరు జైపాల్. మల్టీపర్పస్ సోషల్ సర్వీస్ సొసైటీ అనే స్వచ్ఛంద సేవా సంస్థలో పనిచేస్తూ ఉన్నాము. ఈ సంస్థ ద్వారా పేద, బడుగు, బలహీన వర్గాలైనటువంటి పేద ప్రజలను అభివృద్ధి పథంలో నడిపించడానికి, వారికి అవగాహన కల్పిస్తూ వారిని చైతన్యవంతులను చేసి ప్రతి అంశంలోనూ విద్యపరంగా, ఆర్థిక పరంగా, సాంఘిక పరంగా అన్ని విషయాలలో వారికి అవగాహన కల్పించి వారిని చైతన్యవంతులను చేసి అభివృద్ధి పదంలో నడిపించడానికి ఎన్పిఎస్ఎస్ అనే సంస్థ గత 47 సంవత్సరాలుగా నిరంతరాయంగా కడప మరియు చిత్తూరు జిల్లాలలో పనిచేస్తూ ఉంది. కడపలోని దాదాపు అన్ని మండలాలలో ఈ సేవా కార్యక్రమాలు ఎన్పిఎస్ఎస్ ద్వారా చేపడుతూ ఉన్నాము. ముఖ్యంగా ఈ పూర్వమిల్ల మండలంలో ఎన్పిఎస్ఎస్ సంస్థ ద్వారా మహిళా సాధికారిత కార్యక్రమాన్ని గత జూలైలో ఆరంభించాము. ఈ కార్యక్రమం ద్వారా పేద ప్రజలందరికీ కూడా అన్ని విషయాలలో అవగాహన కల్పిస్తూ వారిని చైతన్యవంతులను చేసి వారు స్వతహాగా అన్ని విషయాలలో మాట్లాడగలిగేటట్లుగా, సాధించుకునేటట్లుగా, ఆర్థిక పరంగా కావచ్చు, ఆరోగ్యపరంగా కావచ్చు, వారు అన్ని విషయాలు పూర్తిగా తెలుసుకొని ముందుకు పోయేటట్లుగా ఈ కార్యక్రమాన్ని మేము చేపడుతూ ఉన్నాము. ఈ కార్యక్రమం ద్వారా మేము మాత్రమే కాకుండా ప్రభుత్వ సహకారం తీసుకొని వారి సహకారము భాగస్వామ్యంతో ప్రజలకు సేవ చేయాలి, ప్రజలను ముందుకు తీసుకుపోవాలి, ప్రజలను చైతన్యవంతులను చేయాలి అనే ఆలోచనతో ప్రభుత్వంతో కలిసి ఈ కార్యక్రమాలను ముందుకు తీసుకుపోతూ ఉన్నాము. ఈ కార్యక్రమం ద్వారా పూర్వమిలతో పాటు బీకోడూరు మండలము, అలాగే బద్వేలు మండలంలో కూడా ఇదే కార్యక్రమాన్ని చేపడుతూ ఉన్నాము. అక్కడ కూడా ఇదే విధంగా ప్రజలను చైతన్యవంతులను చేసి అభివృద్ధి పదంలో తీసుకుపోవాలనేది ఎన్పిఎస్ఎస్ యొక్క ప్రధానమైనటువంటి ఉద్దేశం. మనం ఇప్పుడు ఇలాంటి ఎంపీఎస్ఎస్ అనేటువంటి సమస్య వచ్చేసి చాలా పురాతనమైనటువంటి సమస్య. 42 ఏళ్ళ నుంచి ఒక సమస్య పనిచేస్తున్నదంటే పనితీరుగానే సరిలేకుండా ఆ సమస్య రోజులు మనుగడ ఉండలేదు.
చాలా బాగా పనిచేస్తున్నది కాబట్టి 44 బాగా పనిచేస్తున్నది కాబట్టి మంచి పురోగతి ఉన్నది కాబట్టి మనుగడ అనేది ఉన్నది. మనం ఇలాంటి సమస్య మనకు మన మండలాల్లో అందుబాటులోకి వచ్చిందంటే మనందరం కూడా చాలా అదృష్టవంతులము. ఈ సమస్య చెప్పేటువంటి కార్యక్రమాలను కూడా ప్రజలందరూ కూడా మహిళలు కానీ ప్రజలు కానీ ఈ పాల్గొని వాళ్ళు చెప్పేటువంటి విషయాలన్నీ కూడా గ్రహించి అవన్నీ కూడా మన నిజ జీవితంలో ఉపయోగించుకోవచ్చు. నిజ జీవితంలో ఉపయోగించుకునే అర్థమైంది మనలో మార్పు అనేది కనిపిస్తుంది. ముఖ్యంగా ఏంటి 3 నమ్మకాలు అన్నారు. 3 నమ్మకాలు అనేది ఇప్పుడు దాదాపు తగ్గిపోయినాయి. బాల్య వివాహాలు, అదేవిధంగా సాంఘిక దురాచారాలు, బ్యాంకుల మీద అవగాహన, తర్వాత కమ్యూనిటీ బేస్డ్ ఆర్గనైజేషన్స్ అంటే స్వయం సహాయక సంఘాలు, ఈ విద్య అంటే చదువు మీద అవగాహన కల్పించడం, వైద్యం, ఆరోగ్యం, జబ్బులు ఎట్లా వస్తాయి, మలేరియా ఎట్లా వస్తుంది, టైఫాయిడ్ ఎట్లా వస్తుంది, ఈ ఎట్లా ఈ డయేరియా అనేది ఎట్లా వస్తుంది, దానికి ఎట్లా నివారణ మార్గాలు ఎట్లా చేసుకోవాలి, ఇలాంటి విషయాలన్నీ కూడా చెప్తారు. అది మనం ఏం చేయాలంటే మనకు పని ఉండాలి, ఎప్పుడు పనే ఉంటుంది, మనకు ఎప్పుడు పని ఉండాలని చెప్పేసి ఇలాంటి సమస్యలు మనకు అందుబాటులోకి వచ్చినప్పుడు వారి సేవలను మనం ఉపయోగించుకోలేదంటే మనము నష్టపోయేదానికి అవకాశం ఉంటుంది. నష్టపోయాలంటే ఎట్లా జరుగుతుంది, మనం మనిషి ఎక్కువ రోజులు జీవించాలంటే ఆరోగ్యంగా ఉండాలా. ఆరోగ్యంగా ఉండాలంటే ఏం చేయాలి, కొన్ని జాగ్రత్తలు పాటించాలి. జాగ్రత్తలు పాటించాలంటే మనకు ఎవరు ఎట్లా చెప్తారు, మనం డాక్టర్ దగ్గర వెళ్ళినప్పుడు ఏదైనా జబ్బు వచ్చినప్పుడే డాక్టర్ దగ్గరికి వెళ్తాం. అప్పుడు చెప్తాడు నీళ్లు కలుచుకొని తాగాలా, లేదంటే ఉడుకుడుకు అన్నం తినాలా, లేదంటే ఏదైనా ఎప్పుడంటే అప్పుడు నిలబడినటువంటి పదార్థాలు తినకూడదు, ఇలాంటివన్నీ. అట్లా లేదు కదా, మనం బాగున్నప్పుడే వచ్చి మన దగ్గరికి చెప్తారు ఆరోగ్య సూత్రాలు. మంచి ఆరోగ్యంగా ఉండాలంటే ఎట్లా ఉండాలా ఏమనేటువంటి విషయాలన్నీ కూడా ఈ సమస్య చెప్తుంది. ఇట్లా మనం ఆ విషయాలన్నీ కూడా ఉపయోగించుకోవాలి. పిల్లల చదువులు, మన పల్లెల్లో ఇప్పుడు కూడా పిల్లలు చదువులు కొంతమంది పోలేకున్నారు. వాళ్ళందరూ కూడా మనకు అవగాహన కల్పిస్తారు. విద్య, ఆరోగ్యం, వైద్యం, సాంఘిక దురాచారాల మీద కూడా అవగాహన కల్పిస్తారు. ఈ విధంగా ఈ సమస్య బాగా పనిచేస్తున్నది. ఇంకా మన వెలుగు ఆఫీసులో ఉండే ఈ సమస్యకు ఏం సహాయం కావాలన్నా కూడా సహాయ సహకారాలు అందిస్తామని అందరూ కూడా మేము